పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 40-43 వచనములు. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ ఉన్నతమైన బిడ్డలారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా మరి ఒకసారి దేవునికి స్తోత్రములను తెలియచేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ స్నేహితులారా, క్రీస్తు సందేశములో పోయిన వారము మనము లాజరు యొక్క వ్యాధిని, మరణాన్ని, ప్రభువు యొక్క కృపను, ఆయన యొక్క కన్నీటిని మనం చూసాం. మార్తా మరియమ్మల యొక్క జీవితాలను గ్రహించాం. ఈ రోజున మరణించినటువంటి లాజరును యేసునాస్వామి ఏ విధముగా ఆయన బయటికి తీసుకుని వస్తూ ఉన్నాడు, లేదా జీవాన్ని ఇస్తూ ఉన్నాడు, మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 43వ వచనములో లాజరు బయటికి రా లేదా వెలుపలకు రా అని అంటున్నటువంటి మాటలు మనము విన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి ముఖ్యంగా సువిశేష పఠనాలను మనం చూసినట్లయితే 3 మరణాలను దేవాతి దేవుడు జీవముతో ఉంచుతూ ఉన్నాడు. 3 మరణాలు కూడా చాలా 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 ప్రాముఖ్యమైనటువంటివి. చాలా లోతుగా ఆలోచన చేసుకొని మన జీవితాలు మార్చుకునే మరణాలు. వాటిని కొద్దిసేపు చూసినట్లయితే, మొదటిది మార్కు సువిశేషము 5వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినట్లయితే, యాయిరు కుమార్తె. యాయిరు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. కుమార్తెకు బాగలేదు, మరణావస్థలో ఉన్నది అని తెలియపరుస్తూ బలవంతము చేసుకొని బతిమలాడుకొని యేసు ప్రభువుని యాయిరు ఇంటికి తీసుకొని వస్తూ ఉండగా, మార్గ మధ్యంలోనే కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది అని తెలియపరుస్తున్నాడు. కానీ యేసునాస్వామి యాయిరుతో, నీవు ధైర్యం వహించుము, ఆ బిడ్డ జీవముతో ఉంటూ ఉంది అని ధైర్యాన్ని తెలియపరిచి వెళుతూ ఉన్నారు. అక్కడున్న వారందరూ, యాయిరింటి దగ్గర ఉన్న వారందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తున్నప్పుడు యేసునాస్వామి అంటున్నారు, ఎందుకు మీరు ఇలా ఏడుస్తూ ఉన్నారు? ఆ పాప నిద్రిస్తున్నదే కానీ మరణించలేదు అనగానే అందరూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు లేదా గొనుగుతూ ఉంటారు. కానీ అవేవి పట్టించుకొనకుండా యేసునాస్వామి శిష్యులతో, తల్లిదండ్రులతో ఆ పాప పరుండి ఉన్న గదిలోనికి తీసుకొని పోతున్నారు. యేసు ప్రభువు ఆ పాప దగ్గరికి వచ్చి, ఆ యాయిరు కుమార్తె దగ్గరికి వచ్చి చేతిని పట్టుకొని తలిత ఆకుమి అంటున్నాడు. అనగా బాలిక లెమ్ము అని అర్థము. దేవుని ప్రియ బిడ్డలారా, మొదటిది యేసు ప్రభు బాలికను పట్టుకొని తలిత ఆకుమి, లెమ్ము బాలిక అంటూ ఉన్నాడు. అంతలో ఆ పాప జీవము పోసుకొని ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా లూకా సువిశేషము 7వ అధ్యాయము 14వ వచనమును మనము గమనించినట్లయితే కనుక, ఇక్కడ నాయిను గ్రామంలో వితంతువు యొక్క కుమారుడు, ఒకే ఒక కుమారుడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆమె భర్త లేడు. ఎందుకంటే వితంతువు మనం విన్నాం కాబట్టి భర్త లేడు. ఒక్కగానొక్క కుమారుడు, అతను కూడా మరణించాడు. ఆ మరణంలో ఉన్నటువంటి, ఆ యొక్క కుమారుని యొక్క మరణంలో ఉన్నటువంటి బిడ్డను చూసి, తల్లిని చూసి యేసునాస్వామి హృదయము ద్రవించిపోయింది. అప్పటికే యేసు ప్రభు ఆ నాయను గ్రామంలోనికి వచ్చేసరికి ఆ శవమును, ఆ బాలుని యొక్క శవమును తీసుకొని గ్రామము దాటుతూ ఉన్నారు. ఆ ఒక్కగానొక కుమారుణ్ణి చూసి రోధిస్తున్నటువంటి అమ్మతో, ఏడవవద్దమ్మా అంటూ ఆ యొక్క శవము లేదా పాడె దగ్గరికి వెళ్ళి పాడెను తాకుతూ ఉన్నారు.
పాడెను తాకి 14లో కుమారుడా లెమ్ము. పాడెను తాకుతున్నారు. మొదటి అద్భుతంలో ఆయన పాప యొక్క చేతిని తాకుతున్నాడు. రెండవ అద్భుతంలో పాడెను తాకి కుమారా నీవు లెమ్ము అని పలకగానే ఆడు జీవమును పోసుకొని ఉన్నాడు. అంతటితో వాడిని ఆ తల్లికి అప్పచెప్తున్నాడు. రెండవ దేవుని ప్రియ బిడ్డలారా అద్భుతం. మూడవ అద్భుతం దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను సువిశేషము 11వ అధ్యాయము 39 నుంచి మనం చూసినట్లయితే కనుక, లాజరు మరణించి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతూ రాతిని మూసివేసి ఆ యొక్క శరీరము వాసన వచ్చే సమయం అవుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంట, 39లో రాతిని తొలగించుము అంటున్నాడు. 43లో లాజరు బయటికి రా అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. చనిపోయినటువంటి లాజరు యొక్క శరీరము సమాధిలో ఉంటున్నప్పుడు లాజరు బయటికి రా అంటున్నాడు. మూడవ అద్భుతం, లాజరు బయటికి వస్తున్నాడు. మొదటిగా చేతిని తాకుతున్నాడు, రెండవదిగా పాడెను తాకుతున్నాడు, మూడవదిగా ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఈ 3 అద్భుతాలలో చాలా గొప్పదైనటువంటి అద్భుతం లాజరు యొక్క జీవం. ఎందుకంటే ఆయన స్వరం, ఆయన పలుకగానే ఏమవుతుందంట, ఆ జీవం లేని శరీరము ఆయన స్వరాన్ని ఆలకించి మళ్ళీ జీవము పోసుకొని యేసు ప్రభు దగ్గరకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, మనందరము కూడా ఆయన స్వరాన్ని విని మన ఆత్మను రక్షించుకొని కాలంలో మనము ఉన్నాం. మన ఆత్మను రక్షించుకోవాలి అంటే ఆయన స్వరాన్ని మనము వినాలి. ఈ శరీరము భూమిలోనికి పోయేసరికి ఈ ఆత్మ దేవుని స్వరాన్ని విని మనము కనువిప్పు కలిగి దేవుని వైపునకు ప్రయాణము చేయాలి. ఈ రోజుల్లో అనేకమైనటువంటి మరణాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా మరణాలు, చాలా వ్యాధులు, చాలా బాధలు మనం చూస్తూ ఉన్నాం. మంచి మంచి వారు, చిన్న వయసులో ఉన్నటువంటి వారు మరణిస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాలలో అయితే ఒకే నెలలో 4-5 చనిపోతూ ఉన్నారు. ఎందుకు ఏంటి అని ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇస్తున్నటువంటి సందేశం, ప్రియ స్నేహితులారా, దేవుడు జల్లెడ పడుతూ ఉన్నాడు. దేవుడు జల్లెడ పడుతూ ఉన్నాడు. ఆ జల్లెడలో నుంచి మంచి గింజ మాత్రమే మన ఇంటిలోనికి వెళుతూ ఉంది. అదే విధముగా ఆ జల్లెడలో నుంచి పడువ ఆత్మలన్నీ దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మలు. ఆ జల్లెడ పైన ఆ యొక్క హోల్స్లో నుండి పడిపోనివన్నిటినీ కూడా దేవుడు ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు, మనము మారాలి అని. మరి నీవు నేను ఎక్కడ ఉన్నాం? ఆ జల్లెడలో నుంచి పడే గింజగా ఉన్నామా లేదా? ఆ జల్లెడలో నుంచి పడే గింజగా ఉన్నట్లయితే కనుక నీవు నేను తప్పకుండా ఆ క్రీస్తుతో ఐక్యమవుతాం. ప్రైజ్ ది లార్డ్. లేదా ఆ జల్లెడ పైనే మనము నిలబడిపోయినట్లయితే మనము మన జీవితాన్ని మార్చుకోవాలి అని ఆయన మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. రాబో దినములు గడ్డు దినములు అని మనము బైబిల్ గ్రంథంలో వింటూ ఉన్నాం. మరి ఈ గడ్డు దినములలో నీవు నేను మనసు మార్చుకొని హృదయ పరివర్తన కలిగి ఆయన వైపునకు గనక మనము మరలినట్లయితే కనుక మనకు ఆయన రాజ్యంలో స్థానం తప్పకుండా ఉంటుంది. ఈ ముగ్గురిలో మనము లాజరు యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే, యేసునాథ స్వామి జీవంతో లాజరు ఉన్నప్పుడు, యేసునాథ స్వామి లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా లాజరు యేసు ప్రభు దగ్గర నిలబడలేదు, కూర్చునలేదు. లాజరు ఆ యేసు ప్రభు యొక్క మాట వినలేదు. ఆ సహోదరులు మార్తా మరియలు మాత్రమే ప్రభు వాక్యాన్ని విన్నారు, ప్రభు మాటలు ఆలకించారు. లాజరు ఎప్పుడూ తప్పించుకున్నాడు. మన జీవితంలో కూడా దేవాలయములకు రాకుండా ఎంతోమంది తప్పించుకుంటూ ఉంటాం. దేవాలయము, దివ్య బలి పూజ, గుడి అనగానే మనకు ఎక్కడ లేని ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి, ఎక్కడ లేని పనులన్నీ వస్తాయి. తప్పించుకుంటాం ప్రభు దగ్గరికి రావటానికి. కానీ ప్రభువుకి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా పిలవాలో ఆయనకు తెలుసు. ఆయన పిలవక ముందే మనమే హృదయ పరివర్తన కలిగి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆ రక్షణ వెలుగులో ఆనందిస్తాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ గొప్ప సత్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం.
లాజరు మర్చిపోయాడు ఆ సత్యాన్ని. ఆయనతో ఉంటే దీనికంటే గొప్పగా మనము జీవించగలుగుతాం కదా అనే సత్యాన్ని మర్చిపోయాడు. అందుకే వ్యాధికి గురయ్యాడు. వ్యాధి నుండి మరణంలోకి వచ్చాడు. మరణం నుండి జీవంలోనికి రావాలి అంటే ఆయన మహిమపరచడానికని యేసు ప్రభు అన్నాడు. ఆయన ఏ విధంగా మహిమపరచబోతున్నాడు లాజరు మనం చూడబోతున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, మరి నీవు నేను మన జీవితం ద్వారా, మన జీవిత శైలి ద్వారా ఆయన మహిమపరిచే బిడ్డలముగా ఉండగలుగుతున్నామా, మారగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం ప్రియ స్నేహితులారా. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను, ఆయన కట్లన్నిటినీ విప్పండి అంటున్నాడు ప్రభు. ఆ స్వరాన్ని విని లాజరు యొక్క శరీరము ఏమవుతుందంట, సమాధిలో నుండి బయటికి వస్తుంది. బయటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారితో అంటున్నారు, ఆయన యొక్క కట్లు విప్పుము. మన బాధల నుంచి, మన బంధకాల నుండి దేవాతి దేవుడు విప్పమంటున్నాడు. ఈ ఆగమన కాలంలో మరికొద్ది రోజుల్లో క్రీస్తు ప్రభువుని మన హృదయాల్లోనికి, మన జీవితాల్లోనికి బోసి నవ్వులతో ఆయన పుట్టినరోజు జరుపుకొనబోతూ ఉండగా మనలందరినీ కూడా బంధకాల నుండి బయటికి రమ్మంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే నీవు నేను బంధకాలము నుండి బయటికి వస్తామో స్వేచ్ఛాపరులము, క్రీస్తులో స్వేచ్ఛాపరులం అవుతాం. బంధకాల నుండి దూరం అవుతాం, కన్నీటి నుండి దూరం అవుతాం, విడుదలను మనము పొందుకుంటాం. విడుదలను పొందుకున్నప్పుడు ఆ రక్షకుడు, ఆ దివ్య బాలయేసు యొక్క కాంతి కిరణాలు మన జీవితంలో ప్రకాశిస్తాయి. ఎప్పుడైతే ఆయన బంధకముల నుండి లాజరు విడుదలను పొందాడో జీవముతో ఉండి యేసు ప్రభు వైపునకు అడుగులు వేయటం ప్రారంభించాడు. అప్పటి వరకు యేసు ప్రభుకి దూరంగా ఉన్నాడు. ఎప్పుడైతే సమాధి నుండి బయటికి వచ్చి కట్లన్నిటిని, బంధకముల నుండి బయటికి వచ్చాడో ఎవరి వైపునకు అడుగు వేస్తున్నాడంట? యేసు ప్రభు వైపునకు అడుగు వేస్తున్నాడు. నీవు ఈ లోకంలో ఉన్నటువంటి బంధకాలకు, ఆశలకు, అలవాట్లకు గురి అయినట్లయితే కనుక ఈ వాక్యము ద్వారా దేవాతి దేవుడు ఆ క్రీస్తు పండుగను నీవు గొప్పగా కొనియాడుకోవాలి అంటే నీ హృదయంలోని పాపములను ఒప్పుకొని చీకటి నుండి బయటికి వచ్చి బంధకాముల నుండి విడుదలను కావించుకొని రోగముల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, అశాంతి నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన వెలుగు నీ వైపునకు ఉంచుతాడు. ఆ వెలుగులో నడవటానికి నీకు అవకాశం ఇస్తాడు. ప్రియ స్నేహితులారా, అంత గొప్ప దేవుడు మన యేసు ప్రభు, అంత ప్రేమామయుడు మన యేసు ప్రభు. చూడండి లాజరు జీవితాన్ని. లాజరు బ్రతికి ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఎప్పుడూ కూడా కలుసుకోలేదు. అయినా కానీ యేసు ప్రభు వదిలిపెట్టకుండా ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు కరుణను చూపించి, దయను చూపించి, కన్నీరు కార్చి నీవు మరి ఒక్కసారి రా, నీ జీవితాన్ని మార్చుకో అని లాజరును బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా, ఈ ఆగమన కాలంలోని చివరి వారము ద్వారా దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేయమంటున్నాడంట? జీవితాన్ని మార్చుకో. నిన్ను నేను ప్రేమించాను, నీ మీద దయను చూపిస్తూ ఉన్నాను, నీ కోసము కన్నీరు కారుస్తున్నాను. నా ప్రియ బిడ్డ, నా పుట్టినరోజును జరుపుకోవటానికి సంసిద్ధుడు అవుతూ ఉండగా నీవు ఆ పాత జీవితం నుండి బయటికి రా, వెలుపలకు రా, బంధకాలను తొలగించుకో. చక్కటి పాప సంకీర్తనము ద్వారా నా పండుగను జరుపుకోవటానికి ఇంకొక అవకాశం, నా వైపు నాకు అడుగులు వేయటానికి ఇంకొక అవకాశం దేవుడు అందిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, అడుగులు వేద్దామా? ఆయనతో కలిసి ఆనందిద్దామా? ఆయనతో కలిసి నడుద్దామా? ఎప్పుడైతే ఆయనతో కలిసి మనం నడుస్తూ ఉంటామో తప్పకుండా ఆయన మన కోసము పరలోకంలో ఒక నిత్య నివాసాన్ని మన కోసము సిద్ధం చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనం సెలవిస్తూ ఉంది, దేవుని ప్రియ స్నేహితులారా, శరీరానుసారము కాక ఆత్మానుసారముగా మనము జీవించాలి.
శరీరానుసారంగా జీవించినట్లయితే ఆత్మను దేవుని నుండి దూరం చేసిన వాళ్ళం అవుతాం. ఆత్మానుసారంగా జీవించినట్లయితే ఆత్మను దేవునికి దగ్గరగా ఉంచిన వాళ్ళం అవుతాం. ఈ శరీరము ఆత్మ ఇవి రెండు కూడా ఒకటిగా ఉండేది కేవలము ఒక 80-90 మహా అయితే 100 సంవత్సరాలు మాత్రమే. దాని తర్వాత ఈ రెండు వేరుపడాలి. వేరుపడినప్పుడు ఆ శరీరము శరీరము అనేది భూమిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరకు చేరుతూ ఉంది. దేవుని దగ్గరకు చేరాలి అంటే శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే మనము చక్కటి కార్యాలను చేయాలి, మంచి జీవితాన్ని జీవించాలి. లేదా ఈ శరీరం నుండి ఆత్మ వేరుపడినప్పుడు ఆత్మ మళ్ళీ ఎక్కడికి పోతుందంట? నిత్య నరకాగ్నిలోనికి పోతూ ఉంటుంది. మరి అలాంటి ఘోరమైన పరిస్థితి మనకు కలగకుండా ఉండాలంటే ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే హృదయ పరివర్తన కలిగి ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు ఏమవుతుందంట? ఆత్మను దేవునికి సమర్పించుకొని బిడ్డలముగా మనందరము తయారు కాగలుగుతాం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 10వ వచనంలోని మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే పాపమును బట్టి శరీరం మరణిస్తూ ఉంది. పాపమును బట్టి శరీరం మరణిస్తూ ఉంది. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 10వ వచనంలోని 2వ భాగాన్ని చూసినట్లయితే కనుక నీతిని బట్టి ఆత్మ జీవిస్తూ ఉంది. నీతిని బట్టి ఆత్మ జీవిస్తూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, కావుననే నేను హృదయంలో నుండి వస్తున్నటువంటి ఆలోచనల ద్వారా జీవించాలి తప్పితే ఆలోచనల నుండి వస్తున్నటువంటి ఆలోచనల ద్వారా మనము జీవించకూడదు. ఎందుకంటే ఆలోచనల నుంచి వస్తున్నటువంటి మన యొక్క మైండ్లో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలన్నీ శరీరాన్ని పాపంలోనికి నెట్టివేస్తాయి. ఆ పాపం వలన శరీరము భూమిలో కలిసిపోతుంది. హృదయంలో నుండి వస్తున్నటువంటి ఆలోచన మనలను దేవుని వైపునకు నడిపిస్తూ ఉంది, మనల్ని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక నీతివంతమైన జీవితం జీవిస్తాము. ఆ జీవితం ద్వారా మన ఆత్మ దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉంటుంది. ఇది ఒక గొప్ప పరమ రహస్యం ప్రియ స్నేహితులారా. అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 50వ వచనం సెలవిస్తూ ఉంది, రక్త మాంసములతో చేయబడినది దేవుని రాజ్యమున పాలు పంచుకొనలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్త మాంసములతో ఉన్నదంట దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటిది కూడా పాలు పంచుకోలేదు అంటున్నారు. అందుకే మరి ఎవరు దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో పాలు పంచుకోగలుగుతాం? రక్త మాంసములతో నిండినది కాదు, కానీ ఆత్మతో నిండినది అయి ఆత్మ కార్యాలను మనము చేస్తూ ఉన్నప్పుడు, మనందరము ఆ సోదర ప్రేమలో కలిగి ఉన్నప్పుడు, హృదయాంతరంగముల నుండి మనము జీవిస్తూ ఉన్నప్పుడు, హృదయాంతరంగముల నుండి ప్రేమిస్తున్నప్పుడు, క్షమిస్తున్నప్పుడు, దయను చూపిస్తున్నప్పుడు, ఒక మంచి చేస్తున్నప్పుడు, మనం ఒక మంచి కోసం సహాయాన్ని అందిస్తున్నప్పుడు ఆత్మ ఆ ప్రభు యొక్క రాజ్యంలో రక్షింపబడుతుంది, స్థానాన్ని సంపాదించుకుంటుంది అనే గొప్ప మాటను మనం ఆలకిస్తూ ఉన్నాం. మరి ఆ విధముగా జీవించటానికి, నీతివంతమైన జీవితాన్ని జీవించటానికి ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కావుననే మనందరము కూడా ఆత్మ ఫలాలతో జీవించాలి అని అప్పుడు పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని, ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఆత్మ ఫలాలతో మనందరం నింపబడాలి దేవుని ప్రియ బిడ్డలారా. కానీ మనందరము కూడా శరీర ఫలాలతోనే నింపబడుతూ ఉన్నాం. శరీర ఫలాలతోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఆత్మను దూరం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క లోకంలోని ఆశలన్నింటిలో మనము నిమగ్నులమైపోతున్నాం. కోపము, క్రోధముతో, అనేకమైనటువంటి శరీరేచ్ఛలతో మనము నిమగ్నులమైపోతున్నాం. ఆత్మ ఫలాలను చేజిక్కించుకోవటానికి మనము శ్రద్ధ వహించటం లేదు. ఎప్పుడైతే ఆత్మ ఫలాలను పొందుకోవటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే దేవుని రాజ్యంలో ఆత్మ చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటుంది అని ఈ రోజున నేను గ్రహించాలి. కావున యోహాను సువిశేషము 11వ అధ్యాయము 45వ వచనం సెలవిస్తుంది, ఈ గొప్ప సంఘటనను చూచిన యూదులు పలువురు యేసును విశ్వసించారు. ఇంత గొప్ప పరమరహస్యాన్ని చూసినటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి యూదులు లాజరు రావటాన్ని, లాజరు జీవంతో ఉండటాన్ని, లాజరు యేసు ప్రభు వైపునకు అడుగులు వేయటాన్ని చూసి యేసు ప్రభువుని విశ్వసించారు. ఈనాటి ఈ మాటలను వింటున్నటువంటి మీరందరూ కూడా యేసు ప్రభువుని విశ్వసించి ఆ కరుణామయుని యొక్క కరుణను మనము పొందుకొని ఆ ప్రభువు యొక్క పండుగ దినాలలో హృదయాంతరంగము నుండి మనము ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకొని జీవించినట్లయితే కనుక ఈ పండుగ అర్థవంతముగా మనము జరుపుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూసినట్లయితే, కానీ
మంచి ఎక్కడ ఉంటుందో అక్కడే కూడా చెడు కూడా పొంచి ఉంటుంది. అందుకే అంత గొప్ప అద్భుతాన్ని చూసి కొంతమంది యూదులు విశ్వసించారు, కానీ కొంతమంది మాత్రము యేసుని చంపాలని కుట్రలు పన్నుచుండెను అనే మాట మనం వింటూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ గొప్ప అద్భుతాన్ని చూసి ఇమిడించుకోలేక, జీర్ణించుకోలేక కొంతమంది ఏం చేస్తున్నారంట, ఈయనను ఏ విధంగానైనా ఈ లోకం నుండి తప్పించాలి, అప్పుడే మనం మనశ్శాంతిగా మనం జీవించగలం, అప్పుడే ప్రజలందరూ మళ్ళీ తిరిగి మన దగ్గరకు రాగలుగుతారు అనే ఆలోచనలు, కుట్రలు పన్నుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మనందరము కూడా ఆ క్రీస్తుని విశ్వసించే యూదులలో మనము ఉండాలి, క్రీస్తుని విశ్వసించే బిడ్డలలో మనము ఉండాలి. కానీ క్రీస్తుని చంపటానికి కుట్రలు పన్నే బిడ్డలలో మనము ఉండకూడదు. ఎలా చంపుతున్నామంట, మనము ఎలా చంపటానికి ఆలోచనలు చేస్తాము అంటే, దేవుని దగ్గరకు రాకుండా దైవ బిడ్డలను దూషిస్తూ, దేవుణ్ణి దూషిస్తూ, దేవుడంటే లెక్క లేకుండా ఉండటం, దైవ భయము లేకుండా ఉండటం అంతా కూడా దేవుణ్ణి చంపటానికి కుట్రలు వేస్తున్నటువంటి స్థితిలో, స్థాయిలో మనందరము ఉండగలుగుతూ ఉంటాం. కాబట్టి ఎలాంటి బిడ్డలముగా నీవు నేను ఉండాలో ప్రభువు మనకు 2 మార్గాలు ఇచ్చాడు. ఒకటి, విశ్వాస మార్గములో అద్భుతాన్ని చూసి విశ్వసించినటువంటి యూదుల వలె నీవు నేను ఈ వాక్యం వింటూ ఉండగా విశ్వసిస్తూ ఉన్నామా? ప్రభువుని మన వైపునకు మనము పోవాలి అని, ఆ వైపులో మనము ఉండాలి అని చూసుకుంటూ ఉన్నామా? లేక మరి కొంతమంది యూదులు ఆ యేసును చంపటానికి ఆలోచనలు, కుట్రలు పన్నుతున్నారు. నీవు నేను కూడా ఆ ఆలోచనలు, కుట్రలు పన్నే బిడ్డలముగా మారుతూ ఉన్నామా? ఎలాంటి జీవితంలో నీవు ఉన్నాం? ఆత్మ పరిశీలన చేద్దాం. పండుగలో పాలు పంచుకొనబోతూ ఉండగా మనందరము కూడా ఒక మంచి జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి ప్రయత్నంలో దేవుడు తప్పకుండా మనకు తోడుగా తన చేతిని అందిస్తాడు. లాజరు బయటికి రా అన్న దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా పేరు పెట్టి, బయటికి రా బిడ్డ, ఈ పాపము నుండి, ఈ బంధకాల నుండి, ఈ కన్నీటి ప్రపంచము నుండి, ఈ రంగుల ప్రపంచము నుండి బయటికి రా బిడ్డ అంటూ ఉన్నాడు. బయటికి వచ్చి ఆత్మను మనం కాపాడుకొని ఆత్మానుసారంగా జీవించి నీతివంతమైన జీవితాన్ని జీవించినప్పుడు పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకునే బిడ్డలముగా మనమందరము కూడా ఎదగగలుగుతాం. ఒక్క నిమిషం కళ్ళను మూసుకుందామా? కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ఈ రోజున లాజరు బయటికి రా అనగానే లాజరు జీవమును పోసుకొని నీ వైపునకు నడుస్తూ ఉన్నాడు. ప్రభువా, క్రీస్తు జయంతికి మేము సంసిద్ధులము అవుతూ ఉండగా మేము కూడా ప్రతి బంధకము నుండి, ప్రతి పాపము నుండి బయటికి వచ్చి నిన్ను అనుసరిస్తూ, నీ మార్గంలో నడుస్తూ, నీ పుట్టినరోజు వేడుకలను గొప్పగా జరుపుకొని భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలో మార్పును, కనువిప్పును కలుగ చేయండి, ఆలోచనలు దయచేయండి. మంచి ఆలోచన చేసి నైనా ఆత్మను రక్షించుకొని బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ శరీరంలో ఆత్మ ఉన్నన్నాళ్ళు శరీరానుసారంగా జీవించక, ఆత్మ ఉండగానే ఆత్మానుసారంగా జీవించి నైనా ఆత్మ ఫలాలను పొందుకొని ఈ ఆత్మను నీ రాజ్యంలో పదిలపరుచుకునే కృపను మా అందరికీ దయచేయండి. మా పాపములన్నిటినీ క్షమించండి. మా వేదనల నుంచి మమ్మల్ని అందరినీ విడుదల చేసి నిత్య రాజ్యం వైపునకు నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.